టు వ్యూ పాయింట్. విటమిన్ సి మన బాడీలో కీ రోల్ పోషిస్తుంది. ఇది మనకి ఈజీగా దొరుకుతుంది. విటమిన్ సి లోపం అనేది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం. కాబట్టి రోజు ఖచ్చితంగా విటమిన్ సి ని మన డైట్ లో యాడ్ చేసుకోవాలి. లేదంటే విటమిన్ సి లోపం వస్తుంది. ఈ లోపాన్ని మనం కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అవేంటో తెలుసుకోండి. విటమిన్ సి లోపం ఉంటుంటే ఊరికే జబ్బులు వస్తుంటాయి. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ త్వరగా గాయాలను తగ్గిస్తాయి. కొల్లాజెన్ పెరిగేలా చేస్తుంది. విటమిన్ సి కారణంగా ఇన్ఫెక్షన్స్ పెరగకుండా ఉంటాయి. మీరు పండ్లు, కూరగాయలు తినడం వల్ల అందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. దీంతో మీ బాడీకి కావలసిన విటమిన్ సి అందుతుంది. కీళ్లు, కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు రక్తహీనత సమస్య వస్తుంది. ఐరన్ అబ్జర్వ్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో ఎప్పుడు చిరాగ్గా, విచారంగా ఉంటారు. కొంతమంది బరువు కూడా తగ్గుతారు. ఏ పనులు చేయకుండానే ఎక్కువగా నొప్పులు వస్తుంటే దీనిని అనుమానించాల్సిందే. ఊరికే అలసిపోవడం, నీరసంగా ఉన్నారంటే మీకు విటమిన్ సి కావాల్సిందే. మనం తీసుకునే డైట్ లో సరైన విధంగా విటమిన్ సి లేకపోతే మనం ఏ పని చేసినా ఊరికే అలసిపోతాం, త్వరగా నీరసంగా మారతాం. అందుకే ఇలాంటి సమస్య ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి. మిమ్మల్ని పరీక్షించి ఏం సమస్య ఉందో చెబుతారు. మీకు ఏదైనా సర్జరీ, గాయాలు, పుండ్ల లాంటివి అయినప్పుడు ఆ తాలూకు గాయాలు త్వరగా తగ్గవు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. అధ్యయనాల ప్రకారం సర్జరీ అయిన వారు ఎవరైతే విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకున్నారో ఆ టాబ్లెట్స్ తీసుకుని వారి కంటే త్వరగా గాయాలు తగ్గినట్లు తేలింది. విటమిన్ సి హెల్దీ కొల్లాజెన్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ హెల్దీ ప్రోటీన్ స్కిన్ ని స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉండేలా చేస్తుంది. సరిపడా విటమిన్ సి మన బాడీలో లేకపోతే మనం వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తాం. మీకు యవ్వనమైన మెరిసే చర్మం కావాలంటే ఖచ్చితంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్, పండ్లు తీసుకోవాలి. అందులో కివీస్, ఆరెంజెస్ వంటివి ఉంటాయి. మీకు సరిపడా విటమిన్ సి అందకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. విటమిన్ సి లెవెల్స్ తగ్గితే చర్మం ఎర్రబడడం, ర్యాషెస్ రావడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా నోటి చుట్టూ, పెదవుల చివర్లా స్కిన్ డ్రైగా మారి పగులుతుండడం జరుగుతుంది. మీకు నార్మల్ కంటే త్వరగా గాయాలవుతుంటే విటమిన్ సి లోపం కావచ్చు. ఈ విటమిన్ బాడీలో రక్త సరఫరాని సరిగ్గా జరిగేలా చేస్తుంది. ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. కానీ ఈ విటమిన్ సరిపడా లేకపోతే త్వరగా సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. చర్మంపై గాయాలవ్వడం, ముఖ్యంగా కాళ్ళు, చేతులపై గాయాలవుతుంటాయి. జుట్టు త్వరగా రాలుతుంటుంది. పొడిబారి పెలుసుగా మారుతుంది. నిర్జీవంగా మారుతుంది. దీంతో జుట్టు బలహీనమవుతుంది, త్వరగా రాలుతుంది. రెగ్యులర్ గా ఎక్కువగా జుట్టు రాలుతుంటే విటమిన్ సి లోపం ఉందో ఓసారి చెక్ చేయండి. చిగుళ్ళ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాపు, రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి. ఊరికే దంత సమస్యలు వస్తాయి. దంతాలు వదులుగా మారడం, ఊడిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.